నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మహిళా శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. పథకాలు అందించడమే కాదు, వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని అధికారులకు ఆదేశం. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఐఐటీ బృందం సభ్యులు సాంకేతికతను పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని వ్యాఖ్య. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ భేటీ. స్థానిక వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు ఖరారు చేసిన జగన్. పథకాలు అందించడమే కాదు, వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో మంచి ఫలితాలు సాధించేలా సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏడాదిలోనే ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం పనిచేయాలని అధికారులకు సీఎం సూచించారు. పథకాలు అందించడమే కాదు, వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో సీఎం సమీక్ష చేశారు. మహిళలు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశు మరణాలు, మిషన్ వాత్సల్యాల కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాలపై అధికారులతో సీఎం సమీక్షించారు. గర్భిణీలు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై సమీక్ష చేశారు. 2014లో ప్రవేశపెట్టిన బాలామృతం, అమృత హస్తం, గోరుముద్ద, గిరి గోరుముద్ద, బాల సంజీవిని వంటి పథకాల స్థితిగతులను తెలుసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, అందులో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 48,770 ఉండగా మినీ అంగన్వాడీలు 6,837 ఉన్నాయని అధికారులు తెలియజేశారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో 8,311 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని తెలియజేశారు. 2014 నుంచి 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 12,496 కేంద్రాలను నిర్మించాలనే లక్ష్యంతో పనులు మొదలుపెట్టగా 2019 నాటికి అందులో 6,119 నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 2,800 నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు వివరించారు. అయితే గత 5 ఏళ్లలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణంపై దృష్టి పెట్టలేదని అధికారులు తెలియజేశారు. గత ప్రభుత్వం కొత్తగా 2,048 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేసి కేవలం 18 కేంద్రాలను మాత్రమే పూర్తి చేసిందని అధికారులు వివరించారు. ఐఐటీ బృందం అమరావతిలో పర్యటిస్తోంది. గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యతను అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా ఐఐటీ హైదరాబాద్ నిపుణులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లను పరిశీలించారు. రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు రాష్ట్రానికి చేరుకున్నారు. ఇందులో భాగంగా కట్టడాల పటిష్టతను శాస్త్రీయంగా నిర్ధారించాక ముందుకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వీటి సామర్థ్యాన్ని తేల్చే బాధ్యతను ప్రభుత్వం ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్లకు అప్పగించింది. ఈ క్రమంలోనే ఆయా నిర్మాణాల పటిష్టత, ఇతర సాంకేతిక అంశాలను ఐఐటీ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించారు. నిర్మాణాల పరిశీలన అనంతరం ప్రొఫెసర్లు సుబ్రహ్మణ్యం, మున్వర్ భాష మీడియాతో మాట్లాడారు. నిర్మాణ సామాగ్రి తాజా స్థితి అంచనా వేయాల్సి ఉంటుందని చెప్పారు. సాంకేతికతను పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిస్తామని తెలియజేశారు. నిర్మితమైన భవనాల వద్ద సాంకేతికత సామాగ్రిని కూడా పరీక్షిస్తామని పేర్కొన్నారు. నివేదికకు ఎంతకాలం పడుతుంది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు. సాధ్యమైనంత త్వరగా సిఆర్డీఏకు ప్రభుత్వానికి నివేదిస్తామని వారు వెల్లడించారు. అనంతరం సిఆర్డీఏ అధికారులతో నిపుణుల బృందాలు విడివిడిగా సమావేశం కానున్నారు. ఆ తర్వాత వీరిచ్చే నివేదిక ఆధారంగా సిఆర్డీఏ ముందుకు సాగనుంది. మరోవైపు సెక్రటేరియట్, హెచ్ఓడి కార్యాలయాల టవర్లతో పాటు హైకోర్టు భవనాన్ని ఐకానిక్ కట్టడాలుగా నిర్మించేలా అప్పటి టీడీపీ ప్రభుత్వం పనులు మొదలుపెట్టింది. దీనికోసం భారీ ఫౌండేషన్లతో పునాదులు కూడా వేసింది. అయితే పునాదుల దశలోనే ఆయా నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈ భవనాల ఫౌండేషన్ సామర్థ్యాన్ని పరిశీలించే బాధ్యతను సర్కార్ ఐఐటీ మద్రాస్కు అప్పగించిన విషయం తెలిసిందే. మరోవైపు రాజధానిలో అడవిని తలపిస్తున్న కంప చెట్లు తొలగించే ప్రక్రియను ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానుంది. రాజధాని ప్రాంతంలో వ్యాపించిన ఆ చెట్లు, పిచ్చి మొక్కలు తొలగించేందుకు 36 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. It's a little premature to be talking about stability and everything. Certainly evaluate everything. Working with APCRDA, let's submit a report on whatever our findings are. As it relates to the stability of the buildings, whatever is the state of the building,
and as to the completion, further completion, whatever intended function. It's a little premature. If this has been in one office, I can't comment based on that. I think we are going to be here for a few days to look around. We'll prepare a plan. We'll be testing material where required, and then we'll submit a report based on that. Primarily on the state of the buildings as they exist today. What is the fastest that we can get them occupied, and whatever needs to be done in the concrete. It's too premature. We've just arrived here. We'll submit a report based on whatever we do. Sir, We'll do a proper technical finding, proper technical investigation of different aspects related to the building stability, and we'll be submitting our report to APCRDA. So how many days will take? That depends. Depends on the scope, depends on the state, depends on what we find. So, and of course, it doesn't help that it's raining. That is going to certainly delay, perhaps be a cause for a little bit of delay, but we'll do our best to submit the report as fast as we can, because our intention is to help APCRDA make these buildings functional as fast as possible. బొత్స సత్యనారాయణకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును పార్టీ అధినేత వైఎస్ జగన్ ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. అందుకే బొత్స సత్యనారాయణ బరిలోకి దింపేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణకు అనుభవం ఉంది. అంతేకాకుండా కాపు సామాజిక వర్గం నేతగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ ఫ్యాక్టర్స్ అనే పద్యంలో బొత్స సత్యనారాయణ పేరును కన్ఫర్మ్ చేశారు జగన్. దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ బరిలో నిలిచారు. దానాల్లోకెల్లా అవయవదానం గొప్పదని, సమాజంలో అవగాహన లేక చాలా మంది అవయవదానం చేయలేకపోతున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. అపోహలు వీడి అవయవదానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అవయవదానంపై యువత ప్రత్యేక దృష్టి పెట్టి సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవన్ ధన్ ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన కార్యక్రమం శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ మంచి పని చేసిన వారు ఎప్పటికీ గుర్తుండిపోతారని, ఒకరు అవయవదానం చేయడం ద్వారా 8 మందికి ప్రాణాలు నిలుపవచ్చని తెలియజేశారు. అవయవదానం విషయంలో మతపరమైన అనేక అపోహలు ఉన్నాయని, దేవుడు మంచి పని చేస్తే ఆశీర్వదిస్తాడని అన్నారు. అవయవదానం చేసిన వారికి కొంత డబ్బు కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ పాలనలో ఎంతో నష్టం జరిగిందని, ఆరోగ్యశ్రీ యథావిధిగా నిర్వహిస్తామని, అధికారంలోకి వచ్చి 50 రోజులైందని, అప్పుడే ఒక పత్రిక దుష్ప్రచారం చేస్తుందని ఆరోపణలు చేశారు. తాను కూడా అవయవదానం చేస్తున్నానని, ఇప్పుడే పేపర్పై సంతకం చేస్తున్నానని ఈ సందర్భంగా ఆయన సంతకం చేశారు. జీవన్ దాన్ మీనింగ్ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ వన్ వే ఆఫ్ అటైనింగ్ సచ్ ఇమ్మోర్టాలిటీ. అంటే అమరత్వం సాధించాలంటే జీవనదానం, ఒక ప్రాణం పోయడం, ఒకరికి పునర్జన్మనివ్వడం. ఇప్పుడే రాంబాబు గారు చెప్తున్నారు, ఒక బ్రెయిన్ డెడ్ కేసు ద్వారా 8 మందికి ప్రాణం పోయొచ్చని. అది కిడ్నీ, హార్టు, లివరు, ప్యాంక్రియాజు, బోన్ మ్యారో, టెండన్స్, లెగమెంట్స్, ఇన్ని రకాలుగా, ఇంటెస్టైన్స్, ఇన్ని రకాలుగా, స్కిన్ అండ్ ఆల్సో టిష్యూస్, ఇన్ని రకాలుగా 8 మందికి ప్రాణం పోయొచ్చు. ఇంకో 50 మందికి కూడా ప్రాణం పోసే అవకాశం ఒక్క బ్రెయిన్ డెడ్ కేసులో వ్యక్తి ద్వారా ఉంటుంది. అది కాకుండా న్యాచురల్ డెత్ కానీ ఇతరత్ర మరణం సంభవించినా కూడా కార్నియా ద్వారా కూడా ఇంకోరికి కంటి చూపును కలిగించవచ్చు అనే విషయం ఇప్పుడే చెప్తున్నారు. అవును, ఆ ప్రాణం నిలబెట్టడానికో లేదా కంటి చూపు ఇవ్వడానికో వాళ్ళకు పునర్జన్మ ఇవ్వడానికో అవయవ దానం చేయాలి. ఆ అవయవ దానం చేయడానికి అందరూ ముందుకు రావాల్సింది. అయితే దురదృష్టవశాత్తు అంతటి అవగాహన లేకపోవడం కారణంగా ఇవాళ చాలామంది ముందుకు రావట్లేదు. ఇప్పుడే స్టాటిస్టిక్స్ చూపిస్తున్నారు, 2015 నుంచి 283 మంది మాత్రమే అవయవదానం ఆంధ్రప్రదేశ్లో ముందుకు వచ్చారు. దాని ద్వారా 900 బ్రెయిన్ డెడ్ కేసుల్లో 905 అవయవాలు చేర్చడం జరిగిందనే ప్రజెంటేషన్లో ఇప్పుడు నేను చూస్తున్నాను. అదే సమయంలో తెలంగాణలో ఈ గత 5 సంవత్సరాల్లో 800 మంది ముందుకు వచ్చారు. అంటే మన రాష్ట్రంలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే ఒక రకంగా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే నేషనల్ యావరేజ్ 0.9% ఉంటే మన రాష్ట్రంలో అది 3%గా ఉంది. ఏది అవయవదానం చేయడానికి ముందుకు రావడం అనేది, అంటే మనలో ఇంకా కాస్త చైతన్యం ఉంది, ఇంకాస్త అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
ఈ సందర్భంగా నేను ముఖ్యంగా అభినందించదలుచుకున్నాను. ఎందుకంటే అవయవ దాన కార్యక్రమంలో ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించినందుకు రేపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రుల చేతులుగా అవార్డు తీసుకుంటున్న సందర్భంగా అధికారులకు కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. స్వాతంత్ర ఉద్యమంలో పింగళి వెంకయ్య చేసిన సేవలు మరువలేనివని నందం అబద్దయ్య కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల చరిత్రను ఇప్పటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. స్వాతంత్ర సమరయోధులు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 148వ జయంతిని పురస్కరించుకుని మంగళగిరిలోని ఎంఎస్ఎస్ భవన్ టీడీపీ కార్యాలయంలో పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య, మంగళగిరి టీడీపీ మండల అధ్యక్షులు తోట పార్థసారథి, టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు ధనుంజయరావు, గోవాడ దుర్గాప్రసాద్ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పింగళి వెంకయ్య రూపకల్పన చేసిన మువ్వెన్నెల జాతీయ జెండాను ఆగస్టు 15న ప్రభుత్వ కార్యాలయాల్లో ఆవిష్కరించి గౌరవించడం సంప్రదాయంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశంలో స్వేచ్ఛ స్వాతంత్రం ఈ రోజు మనం అనుభవిస్తున్న ఫలితాలు ఆనాడు ఎంతో మంది మహనీయుల త్యాగ పోరాట ఫలితమేనని స్పష్టం చేశారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, జాతీయ జెండాని రూపకల్పన చేసినటువంటి పింగళి వెంకయ్య గారి జన్మదినోత్సవం 148వ సంవత్సరాలు పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా వేడుకలు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, స్వతంత్రం వచ్చి మరి 100 సంవత్సరాలు దాదాపు అయింది. మరి దేశంలో అనేక రకాలైనటువంటి మరి ప్రభుత్వాలు వచ్చినా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, ఏ పార్టీ అయినా కూడా జాతీయ జెండాని ప్రతి ఒక్క ఆగస్టు 15 కానీ ఇతరత్ర కార్యక్రమాల్లో కంపల్సరిగా ప్రభుత్వ కార్యాలయాల్లో, పార్టీ కార్యాలయాల్లో జెండాలు ఆవిష్కరించుకోవడం జరిగింది. దానికి పింగళి వెంకయ్య గారు రూపకల్పన చేసినటువంటి జెండానే మరి ఉపయోగిస్తూ ఉంటారు. అందుకని వారు స్వతంత్ర సమరయోధులుగా అనేక ఈ దేశానికి సేవలు అందించడం జరిగింది. అందుకని ఈనాటి యువత కానీ వీళ్ళందరూ కూడా పింగళి వెంకయ్య గారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో కూడా నడవాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పుకు ఎస్సీసెల్ అధ్యక్షుడు మైనర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ ఎస్సీల వర్గీకరణకు 1994లో ప్రారంభించిన పోరాట ఫలితం ఇప్పటికీ నెరవేరిందని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాదిగల సంఘం నాయకుల ఆధ్వర్యంలో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ ఎస్సీసెల్ అధ్యక్షులు ఎం మైనర్ బాబు, రాష్ట్ర క్రిస్టియన్ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి పోలుమట్ల ప్రేమ్ కుమార్, ఎర్రగుంట భాస్కర్ రావు, ఈపూరి పెదబాబు, మల్లవరపు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా మాదిగలు ఎదురుచూస్తున్న కళ సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడం చారిత్రాత్మకం అని అన్నారు. సమాజంలో సామాజిక న్యాయం జరగాలన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళ నెరవేరిందని స్పష్టం చేశారు. ఎస్సీలో ఉన్న 59 ఉప కులాలకు సమానమైన ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాటాన్ని మందకృష్ణ మాదిగ ప్రారంభించినట్టు తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణకు కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందుకు మాదిగ సంఘం నాయకులు అభినందనలు తెలియజేశారు. సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మరి ఈ యావత్తు దళిత ప్రపంచానికి, భారతదేశంలో వాళ్ళకి అందరికీ కూడా శుభపరిణామం ఇది. ఎందుకంటే ఏబీసీల వర్గీకరణ జరిగితే మాత్రమే ఎస్సీలో ఉన్న దిగువ వర్గాలకి 59 కులాల ఉపకులాలకు కూడా న్యాయం జరిగిందని చెప్పేసి ఒక సామాజిక నాయకం ఉందని చెప్పేసి భారతదేశంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు, అదేవిధంగా అగ్రవర్ణాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చి మరి ఏబీసీల వర్గీకరణకు సహకరించాయి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు 2000 ఈ అమలు చేస్తే ఆ రోజే 20,000 ఉద్యోగాలు, 22,000 ఉద్యోగాలు మరి మాదిగ సమాజం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరి తెలుగు రాష్ట్రాలు రెండులో కూడా అనుభవించినటువంటి వచ్చినటువంటి పరిణామాలు ఉన్నాయి. మరి ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఆ తర్వాత 2004లో ఈ కేసుని కొట్టివేయడం వల్ల హైకోర్టులో సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో కూడా 5 ధర్మాసనం ఇదే దాని మీద తీర్పిస్తూ ఇది చట్టబద్ధం లేదు, అదే పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పారు. అయితే ఈరోజు
2010లో చేసినటువంటి పంజాబ్ రాష్ట్రం చేసినటువంటి ఈ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో ఏబీసీల వర్గీకరణ లాగానే అక్కడ కూడా ఎస్సీలను వర్గీకరిస్తే అది చెల్లదని చెప్పేసి సుప్రీంకోర్టులో తీర్పిస్తే హైకోర్టులో కూడా అలానే ఇస్తే వాళ్ళు బాధ్యతగా తీసుకొని పంజాబ్ ప్రభుత్వం మరి సుప్రీంకోర్టులో కేసు వేసి దాన్ని సుదీర్ఘకాలం తీసుకెళ్ళింది. మరి అయితే ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్లో మరి ఏదైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు మరి 2019-24 మధ్యకాలంలో ఒక అడ్వకేట్ని కూడా సుప్రీంకోర్టులో అపాయింట్ చేసి మరి వాదించడానికి అడ్వకేట్ జనరల్ను కూడా ఉపయోగించుకోలేకపోయాడు. ఈ ఏబీసీల వర్గీకరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకంగా ఉండి ఒక అడ్వకేట్ కూడా పెట్టలేని పరిస్థితి ఉన్నది. మరి చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో ఏదైతే ఉన్నదో కూటమి ప్రభుత్వం సపోర్టుగా మద్దతు ఇచ్చి మరి ఏబీసీల వర్గీకరణ చేయడానికి మేము బాధ్యతగా తీసుకుంటామని చెప్పేసి ముందుకు వచ్చి అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టులో కూడా మరి ఈ విధంగా 7 ధర్మాసనం తీర్పిచ్చి ఏబీసీల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వటం ఏదైతే ఉందో యావత్ దళిత ప్రపంచం కూడా ఏబీసీల వర్గీకరణ వల్ల సంపూర్ణంగా అభివృద్ధిలోకి వస్తారు. దిగు స్థాయిలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా సమన్వయం జరిగిందని ఆశిస్తూ మరి ఏదైతే ఉన్నదో నారా చంద్రబాబు నాయుడు గారికి దీనికి సపోర్ట్ ఇచ్చి మద్దతు ఇచ్చినందుకు ముందుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాదిగలు ఎంతో కాలంగా గత 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కళ నిన్న గౌరవ సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆనాడు రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే సమాజంలో సామాజిక న్యాయం కావాలని కలలు కన్నాడో దానికి అనుగుణంగా నిన్న సుప్రీంకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి 2 రాష్ట్రాల్లో ఉన్న మాదిగలు ప్లస్ అలాగే దేశంలో ఉన్న మాదిగ ఉపకులాలు కూడా కూటమి ప్రభుత్వానికి అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. 2004లో వర్గీకరణ చెల్లదు అని చెప్పిన సుప్రీంకోర్టు 2024లో వర్గీకరణ చెల్లుతుంది అని తీర్పు ఇవ్వడాన్ని మాల మహానాడు గుర్రం రామారావు తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగంలో 341వ ఆర్టికల్ ను సవరించాలన్న ఉషా మెహర్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆర్టికల్ 341 పార్లమెంట్లో 10 సంవత్సరాలుగా సవరించలేక వర్గీకరణ చేయలేదని ప్రస్తుత పార్లమెంటు దొడ్డిదారిలో సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ ఎలా చేస్తుందని ప్రశ్నించారు. మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో మాల మహానాడు స్టేట్ ప్రెసిడెంట్ గుర్రం రామారావు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ప్రాణాలను అర్పిస్తాం, వర్గీకరణను ఆపేస్తామంటూ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును మాల మహానాడు ఐక్యవేదిక వ్యతిరేకిస్తున్నట్లు గుర్రం రామారావు తెలియజేశారు. పార్లమెంట్లో స్పెషల్ మెజార్టీ ద్వారా జరగాల్సిన ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందో అర్థం కాలేదన్నారు. ఇది కేవలం మోడీ స్క్రిప్ట్ అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. మాలలను బలి పశువులను చేయడం దుర్మార్గమని, ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే విధంగా మార్చుకుంటూ పోతే ప్రజలకు కోర్టు మీద ఉన్న గౌరవం పోయే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మాల మహానాడు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ తీర్పును తిరగరాస్తామని ఏ ప్రభుత్వం ఆపలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు తొందరపడి వర్గీకరణ చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా ఉన్న ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమ పోరాటంలో స్వచ్ఛందంగా దళితులు గిరిజనులు పాల్గొనాలని గుర్రం రామారావు పిలుపునిచ్చారు. మాల మహానాడు ఐక్యవేదిక రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. 2004లో ఇదే సుప్రీంకోర్టు వారు వర్గీకరణ చెల్లదు అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు వారు 2024లో చెల్లుతుంది, రాష్ట్రాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విభజించుకోవచ్చని ఎలా ఇస్తారని అడుగుతూ ఉన్నాం. రాజ్యాంగంలో 341వ ఆర్టికల్ని సవరించాల్సిందని ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దాదాపు 10 సంవత్సరాల నుంచి పార్లమెంటు ఆర్టికల్ 341ని సవరించలేక వర్గీకరణ చేయలేదు. ఇప్పుడు అదే పార్లమెంటు దొడ్డిదారిలో వచ్చి సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ చేసుకోవచ్చు అంటే అసలు ఈ దేశం ఎటుపోతుంది? 1200 ఎస్సీ కులాలు ఉంటే కేవలం 3 రోజులు మాత్రమే ఆర్గ్యుమెంట్స్ విని ఎస్సీలని మీ ఇష్టం వచ్చినట్టుగా విభజించుకోండి అని రాష్ట్రాలకి ఇవ్వటం అనేది అది రాజ్యాంగ విరుద్ధము. ఎస్సీల విషయంలో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే ఆర్టికల్ 341 ద్వారా ఒక ప్రెసిడెంట్ గారు మాత్రమే చేయగలరు. అటువంటి ఆర్టికల్ 341ని సవరించకుండా కేవలం సుప్రీంకోర్టు ద్వారా ఒక 4-5 జడ్జెస్ కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టుగా వర్గీకరించుకోవడం అనేది
ప్రజాస్వామ్య పాలనని అపహాస్యం చేయటమే అవుతుంది. దయచేసి పార్లమెంటు వారు వెంటనే ఈ యొక్క తీర్పును నిలుపుదల చేయాలి. లేని పక్షంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 1 కోటి మంది మాలలు తిరగబడితే ఈ యొక్క రాష్ట్రం ఉండదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ నెల 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లని పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లని పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. అదే రోజు సాయంత్రం రాజ్భవన్లో జరగనున్న ఎట్ హోమ్ కార్యక్రమానికి సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని తెలియజేశారు. మొత్తం ఏర్పాట్లన్నింటినీ ప్రోటోకాల్ విభాగం, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖలను సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు శాఖల వారీగా ప్రత్యేక శకటాల ప్రదర్శనను ఏర్పాటు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజ్భవన్, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం సహా ఇతర ప్రముఖ కార్యాలయాలు, చారిత్రక భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. పథకాలు అందించడమే కాదు, వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని అధికారులకు ఆదేశం. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఐఐటీ బృందం సభ్యులు సాంకేతికతను పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని వ్యాఖ్య. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ భేటీ. స్థానిక వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు ఖరారు చేసిన జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.